ఒక్కసారి ఈ పదాలను గమనించండి. ఇంగ్లీష్ లో మదర్, లాటిన్ లో మాటర్, జర్మన్ లో మటర్, పర్షియన్ భాషలో మదర్, మన హిందీలో మాత, సంస్కృతంలో మాతృ. ఖండాలు వేరు, వేలాది కిలోమీటర్ల దూరం, వేలాది సంవత్సరాల గ్యాప్. అయినా సరే ఈ పదాలన్నీ వినడానికి దాదాపు ఒకేలా ఎందుకున్నాయి? ఇదొక కోయిన్సిడెన్స్ అనుకుంటున్నారా? కానే కాదు. ప్రపంచంలోని సగం భాషలన్నీ ఒకే ఒక్క మూలం నుంచి పుట్టాయి అనడానికి ఇదొక సాక్ష్యం. రోమ్ సామ్రాజ్యం మట్టి గుడిసెల దశలో ఉన్నప్పుడే అత్యున్నత శిఖరాలను చూసిన ఒక అద్భుతమైన భాష కథ ఇది. ఆధునిక కంప్యూటర్ కోడింగ్ కి, ప్రపంచ గణిత శాస్త్రానికి పునాది వేసిన మన సంస్కృత భాష యొక్క అసలైన చరిత్ర ఇది. ఈ కథ 1786లో కలకత్తాలో మొదలవుతుంది. సర్ విలియం జోన్స్ అనే ఒక బ్రిటిష్ జడ్జ్ సరదా కోసం సంస్కృతం నేర్చుకోవడం మొదలు పెట్టాడు. కానీ ఆ భాషను లోతుగా చదువుతున్నప్పుడు అతనికి ఒక నమ్మలేని నిజం తెలిసింది. సంస్కృతంలోని గ్రామర్, పదాలు, వాక్య నిర్మాణం అచ్చం లాటిన్ మరియు గ్రీకు భాషలను పోలి ఉన్నాయి. ఇది ఎవరి దగ్గరో అప్పు తెచ్చుకున్న పోలిక కాదు. ఆ భాషల పునాదులు ఒకటే అని అతను గుర్తించాడు. ఈ మూడు భాషలు కూడా వేల సంవత్సరాల క్రితం కాలగర్భంలో కలిసిపోయిన ఒక పురాతన భాష నుండి పుట్టాయని ప్రపంచానికి చెప్పాడు. ఆ పురాతన భాషే ప్రోటో ఇండో యూరోపియన్. ఇది సుమారు 6000 సంవత్సరాల క్రితం యురేషియా ప్రాంతంలో మాట్లాడేవారు. కానీ దానికి ఎలాంటి లిఖిత ఆధారాలు లేవు. మరి ఆ భాషను ఆధునిక భాషావేత్తలు ఎలా డీకోడ్ చేశారు? దానికి వాడిన మాస్టర్ కీనే మన సంస్కృతం, ద సీక్రెట్ ఆఫ్ ప్రిజర్వేషన్. అసలు గ్రీకు, లాటిన్ లాంటి భాషలు కాలక్రమేణా మారిపోతే సంస్కృతం వేల ఏళ్లుగా ఎలా చెక్కు చెదరకుండా ఉండిపోయింది? దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. నెంబర్ 1, పాణిని. రోమ్ సామ్రాజ్యం పుట్టక ముందు, అరిస్టాటిల్ తన ఫిలాసఫీ రాయక ముందు, అంటే క్రీస్తు పూర్వం 400వ సంవత్సరంలో పాణిని అనే భారతీయ వ్యాకరణవేత్త అష్టాధ్యాయి అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు. అందులో సంస్కృత భాషకు సంబంధించి దాదాపు 4000 రూల్స్ రాశాడు. ఆ రూల్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయంటే ఇవాల్టి కంప్యూటర్ సైంటిస్టులు రాసే అల్గారిథమ్స్ లాగా ఉంటాయి. అక్షరాలు ఎలా పలకాలి, వాక్యాలు ఎలా నిర్మించాలి అనే దానిపై పాణిని రాసిన ఆ గ్రామర్ టెక్నిక్స్ పాశ్చాత్య ప్రపంచానికి 2000 ఏళ్ల తర్వాత కానీ అర్థం కాలేదు. నెంబర్ 2, ఓరల్ ట్రెడిషన్. పాణిని గ్రామర్ రాస్తే వేద పండితులు ఆ భాషను కాపాడారు. వేద మంత్రాలను వాళ్ళ పుస్తకాల్లో చూసి చదవలేదు, నోటితో వల్లెవేశారు. అది కూడా ఏదో పైపైన కాదు, అక్షరం అక్షరం, పదం పదం, శబ్దం మారకుండా నేర్చుకున్నారు. మంత్రం చదివేటప్పుడు ఎలాంటి తప్పులు రాకుండా ఉండటానికి దాన్ని ముందుకు వెనక్కి ఒక ప్యాటర్న్ లో చదివే టెక్నిక్స్ కనిపెట్టారు. అందుకే వేల ఏళ్లు గడిచిన సంస్కృత ఉచ్చారణ 1% కూడా మారలేదు. సంస్కృతం అంటే కేవలం పండితులు, పూజారులు మాట్లాడే భాష మాత్రమే కాదు. ఇవాళ ప్రపంచం వాడుతున్న లెక్కలన్నీ దీని పునాదులపైనే నిలబడ్డాయి. అసలు 0 అనే కాన్సెప్ట్ ప్రపంచానికి పరిచయం చేసిందే భారతీయ గణిత శాస్త్రవేత్తలు. అది కూడా సంస్కృతంలోనే. కేవలం ఒకే ఒక్క 10 అంకెలను వాడి ఎంత పెద్ద నెంబర్ నైనా రాసే డెసిమల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ పుట్టింది ఇక్కడే. రోమన్ నెంబర్లతో క్యాలిక్యులస్ లాంటి కష్టమైన లెక్కలు చేయగలరా? అసాధ్యం కదా. ఇవాళ ఆధునిక కంప్యూటింగ్ సిస్టమ్స్ అన్ని పనిచేస్తున్నాయి అంటే దానికి కారణం మన వాళ్ళు సంస్కృతంలో రాసిన ఆనాటి గణిత శాస్త్రమే. స్ప్రెడ్ వితౌట్ స్వర్డ్స్. చరిత్రలో భాషలు ఎలా వ్యాపించాయో ఒక్కసారి చూద్దాం. రోమన్లు దండయాత్రలు చేసి లాటిన్ భాషను రుద్దారు. ఇస్లాం విస్తరణతో అరబిక్ వ్యాపించింది. బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని ఆక్రమించి ఇంగ్లీష్ ను వదిలారు. అంటే ఈ భాషలన్నిటి వెనుక ఒక సైన్యం ఉంది, రక్తం ఉంది. కానీ సంస్కృతానికి ఏ సైన్యం లేదు. ఏ రాజు కత్తి పట్టి సంస్కృతం నేర్చుకోమని ఎవరిని బెదిరించలేదు. అది కేవలం తనలోని జ్ఞానం, మేధో సంపత్తి మరియు వ్యాపారం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. విదేశీయులు ఆ భాషలోని గొప్పతనాన్ని చూసి ఇష్టపడి నేర్చుకున్నారు. ఒక ఆసియా ఖండం మొత్తం దాన్ని తమ అధికారిక ఆధ్యాత్మిక భాషగా మార్చుకుంది. దీనికి అతిపెద్ద ఉదాహరణ కంబోడియాలోని 12వ శతాబ్దంలో కట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అంగ్కోర్ వాట్. ఆ గుడి గోడల మీద ఉన్న శాసనాలు సంస్కృతంలోనే ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఆసియాలో దొరికిన అతి పురాతన శాసనం కూడా సంస్కృతమే. ఈ రోజుకి కూడా థాయ్, జాపనీస్, టిబెటన్ లాంటి ఎన్నో భాషల లిపి మన సంస్కృతం నుండి పుట్టినవే. 200 కోట్ల మందికి పైగా ఫాలో అయ్యే హిందూ, బౌద్ధ మతాల పునాది గ్రంథాలన్నీ సంస్కృతంలోనే రాయబడ్డాయి. మరి ఇంత గొప్ప భాష కాలగర్భంలో ఎందుకు కలిసిపోయింది? నిజానికి సంస్కృతం చనిపోయింది.
మారిపోలేదు. సాధారణ ప్రజలు మాట్లాడుకునేందుకు సంస్కృతం నుండి పుట్టిన ప్రాకృత భాషలు వాడుకలోకి వచ్చాయి. అవే కాలక్రమేణా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషలుగా మారాయి. లాటిన్ భాష ఎలాగైతే ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్ గా మారిపోయి తన ఉనికిని కోల్పోయిందో సంస్కృతం అలా మారిపోలేదు. అది ఒక అత్యున్నత స్థానంలో స్వచ్ఛంగా అలాగే నిలబడిపోయి మిగతా భాషలన్నీ పుట్టడానికి ఒక తల్లిలా మారింది. ఇప్పటికీ మన దేశంలో సుమారు 25,000 మంది సంస్కృతాన్ని తమ మాతృభాషగా మాట్లాడుతున్నారు. సంస్కృతంలో మనం రోజువారీ సంభాషణలు చేయకపోయినా మనం వాడే ప్రతి మాటలో, మనం చేసే ప్రతి లెక్కలో ఆ భాష తాలూకు ముద్ర ఇప్పటికీ బతికే ఉంది. 400 కోట్ల మంది ప్రపంచ జనాభా ఈ రోజు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారంటే దానికి పునాది మన భారతీయ భాష కావడం మనందరికీ గర్వకారణం. సంస్కృత భాష చరిత్రలో దాగి ఉన్న ఈ అద్భుతమైన నిజాలు మీకు ముందే తెలుసా? కింద కామెంట్స్ లో చెప్పండి. మన మట్టిలో పుట్టిన ఈ మహా భాష చరిత్ర ప్రతి ఒక్క భారతీయుడికి తెలియాలి. అందుకే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.